బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 42% బీసీ రిజర్వేషన్ ని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చాలని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని కూడా హెచ్చరించారు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే గల్లీలో కాదు ఢిల్లీకి వచ్చి పోరాటం చేయాలని సునీతారావు డిమాండ్ చేశారు. నమ్ముతారా కాదు, ఈరోజు చేయనట్టయితే బీసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు 100%. ఎట్లా బీఆర్ఎస్ చేయలేదు, దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోయింది, పక్కన కూర్చోబెట్టారు. అదే గతి బీజేపీకి పడుతుంది. ఆ ఉన్న సీట్లు కూడా గల్లంత అవుతాయి. ఎందుకంటే బీసీలతో పెట్టుకుంటే ఎవడు బాగుపడి మనగడలు సాధించలేదు ఇప్పటి వరకు. నరేంద్ర మోదీ గారికి చిత్తశుద్ధి ఉంటే 33% రిజర్వేషన్ బిల్లు అదే విధంగా చేసిన. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే బీసీ బిల్లు కూడా ప్రెసిడెంట్ దగ్గర ఆపి ఈడ గవర్నర్ దగ్గర ఆపి ఏం సాధిస్తారు? బీసీలు అనుకుంటే గద్దెలు ఎక్కిస్తారు, బీసీలు అనుకుంటే గద్దెలు దిగుతారు. కాబట్టి బీసీలకు ఒకవేళ ఖచ్చితంగా న్యాయం చేయనట్టయితే మాకు ఒక అగ్రకుల నాయకుడైన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది బీసీల మీద. బీసీల కోసం ఇక్కడ మహాధర్నా చేపట్టినాడు. కవిత మాట్లాడడానికి కొంచెం అర్థం ఉండాలి. 9.5 సంవత్సరాలు నిద్రపోయిందమ్మా. 10 సంవత్సరాలు దోసుకోవడమే పెద్ద పీటగా వేసుకున్నారు. మరి ఆ రోజు దోసుకున్నప్పుడు కవితకు తెలియదా బీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పి? అంటే లిక్కర్లో డబ్బులు వేసుకోవడం తెలుసు కానీ బీసీలకు రిజర్వేషన్ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిండ్రు మొదలు ఆన్సర్ చేయమన్నా. రెండోది, నేను ఛాలెంజ్ చేసిన కవితకి గల్లీలో కాదు ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేయమని, మా దగ్గర పార్టిసిపేట్ చేయమని. నీకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా మీ నాయనకు లేదు, మీ ఫ్యామిలీకి లేదు, మీరు దోసుకున్నారు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క లీడర్ వచ్చి బీసీల గురించి మాట్లాడాలని చెప్పి